హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే అమ్మకపు వెల మీద 20% నష్టం వస్తే అసలు ధరపై నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి అమ్మకపు వెలపై నష్టం ఎంత ఇచ్చాడు? 20%. అంటే లాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 20% అంటున్నాడు. అంటే 20% అంటే అర్థం అంటే 20/100. ఈజీగా చేయొచ్చు, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. మనకి 100 రూపాయలకు కొన్న వస్తువు, సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి 100 రూపాయలకి అమ్మిన వస్తువు మీద 20 రూపాయలు నష్టం వచ్చిందని అంటున్నాడు. అంటే వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదే. మనము ఓవరాల్ గా నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. అంటే మనకి మామూలుగా అయితే నష్ట శాతం ఏ విధంగా కొనుక్కుంటావు? కొన్న వేల మీద కొనుక్కుంటావు. కాబట్టి కొన్నది ఎంతకో మనకు తెలియాలి. ఇక్కడ నువ్వు 100 రూపాయలకి అమ్మావు, 20 రూపాయలు నష్టం వచ్చింది. అంటే 100 రూపాయలకి అమ్మినప్పుడు 20 నష్టం వచ్చిందని అర్థం. అంటే నువ్వు 120 కొన్నావని అర్థం. ఎందుకు? 120 కొంటేనే 100 రూపాయలకి అమ్మితేనే 20 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి కొన్నిది కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 120 అవుతుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లాస్ పర్సంటేజ్ కావాలంటే నష్టం ఎంత? 20 కొన్న వేల 120 ఇంటూ శాతం కాబట్టి 100. 21 జా 26 జా 2 3 జా 250 జా 50/3 అంటే అర్థం అంటే 16 అండ్ 2/3% గా మనకి అసలు ధరపై నష్ట శాతంగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.